వెళ్ళిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ముందస్తు చర్యలు పూర్తి చేయబడ్డాయని తెలిపారు. వర్షాభివృద్ధికి అనుగుణంగా డ్యాంలు, రిజర్వాయర్లు పూర్వ నమోదు చేసి అవసరానికి తగినట్టుగా నీటిని విడుదల చేయడానికి ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. తూర్పు ఉరా తీర ప్రాంతాల్లో అవసరమైన షెల్టర్లు, ఎమర్జెన్సీ సేవలు, ఆహార సరఫరా వంటి అంశాలపై వ్యూహాత్మక ఏర్పాట్లు చేశామని తెలిపారు. మత్స్యకారులను సముద్రంలో కొనసాగించరాదని హెచ్చరించగా బోటు మెరుగుదల, రక్షణ సామాగ్రి విధంగా పరికరాలు అమర్చామని తెలిపారు. ప్రజల తగ్గించడానికి వెంటనే రెస్పాన్స్ చేస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అటువంటివి పూర్తయ్యాక తీరం దారిన వెంటనే పునరుద్ధరణ పనులు కూడా మొదలవుతాయని చెప్పారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్ లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, సర్వి బాధలు కానీ, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే గేట్లు కానీ, స్లూయిజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ